రాజధాని అమరావతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు శ్వేతపత్రం విడుదల చేశారు. మొన్నటికి మొన్న పోలవరం ప్రాజెక్టుపైన శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు తాజాగా రాజధాని అమరావతి పరిస్థితిని కళ్లకు కట్టినట్టు వివరించారు. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడం కోసం తాను రాజధానిని నిర్మించాలని చూస్తే జగన్ రాజధాని అమరావతిలో విధ్వంసం సృష్టించారని చంద్రబాబు విమర్శించారు. ప్రస్తుతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక విద్యార్థులు రాజధాని అమరావతిని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోయారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వరల్డ్ క్లాస్ క్యాపిటల్ గా మారాల్సిన అమరావతి జగన్ ప్రభుత్వం చేసిన అరాచక పనుల కారణంగా దెబ్బతిందని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. అమరావతిని అస్తవ్యస్తం చేశారని, అమరావతిలో అభివృద్ధి ఆగిపోయిందని చంద్రబాబు విమర్శించారు. అమరావతి చరిత్ర సృష్టించే నగరం అన్న చంద్రబాబు, శాతవాహనుల కాలంలోనే అమరావతి కేంద్రంగా పాలన జరిగిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎటు చూస్తున్న సమాన దూరం ఉన్న ఏకైక ప్రాంతం అమరావతి అని, అందుకే రాష్ట్రానికి నడిబొడ్డున ప్రాంతమైనటువంటి అమరావతిని రాజధానిగా నిర్ణయించామని చంద్రబాబు చెప్పారు. కరడుగట్టిన ఉగ్రవాది కూడా అమరావతిని అంగీకరిస్తారని, కానీ జగన్ మాత్రమే అమరావతిని రాజధానిగా అంగీకరించలేకపోయారని పేర్కొన్నారు. బుద్ధి జ్ఞానం ఉన్న ఏ వ్యక్తి కూడా రాజధానిగా అమరావతిని వ్యతిరేకించరని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. పవిత్ర నగరం అమరావతి పేరును రామోజీరావు సూచించారని, దీనికి క్యాబినెట్ నుంచి ప్రజల వరకు అందరి ఆమోదం లభించిందని చంద్రబాబు పేర్కొన్నారు. రాజధానికి శంకుస్థాపన చేసిన సమయంలో చాలా పవిత్రంగా ప్రతి పుణ్యక్షేత్రం నుంచి నీళ్లు, మట్టిని తెప్పించి శంకుస్థాపన చేశామన్నారు. ప్రధాని మోదీ పార్లమెంటు సాక్షిగా యమునానది నీటిని, మట్టిని తీసుకువచ్చారని, అమరావతికి ప్రధాని మోదీ ఫౌండేషన్ వేశారని, రాజధానికి సహకరిస్తామని కూడా చెప్పారని తెలిపారు. కానీ అటువంటి రాజధాని అమరావతిని తాను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చేలా నిర్మించాలని భావిస్తే జగన్ నాశనం చేశాడన్నారు. తాను ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్న సమయంలో సైబరాబాద్ను నిర్మించానని, 9 ఏళ్లలో సైబరాబాద్ సిస్టమ్ కూడా తయారు చేశారని తెలిపారు. హైటెక్ సిటీని అభివృద్ధి చేయడం కోసం తాను ఎంతో కష్టపడ్డానని, పరిశ్రమలు తీసుకువచ్చారని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు సైబరాబాద్ ఒక చరిత్ర అన్నారు. తాను ఏ ప్రాజెక్టు చేపట్టిన ప్రాజెక్టు నిర్మాణం నుంచి ప్రాజెక్టు పూర్తయిన తర్వాత కూడా ఆ ప్రాంత ప్రజలు సంతోషంగా ఉండాలన్నదే తన ఉద్దేశం అని, అమరావతి ప్రాజెక్టు నిర్మాణానికి భూమిలిచ్చిన రైతులు కూడా సంతోషంగా ఉండాలని, ప్రతి రైతుకు ప్రయోజనం కలిగేలా వ్యవహరించామని తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ మాస్టర్ ప్లాన్ ఇచ్చిందని పేర్కొన్న చంద్రబాబు మొత్తం 9 నగరాలను అమరావతిలో ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద భూసేకరణ ప్రాజెక్టు అమరావతి పేరుతో జరిగిందని చెప్పిన ఆయన, రాజధాని విధ్వంసంతో భవిష్యత్తును జగన్ నాశనం చేశారని నిప్పులు చెరిగారు. ఇక ఇదే సమయంలో రాజధాని కోసం అమరావతిలో భూమి ఇచ్చిన రైతులకు అన్యాయం జరగనివ్వనని స్పష్టం చేశారు. అలాగే రాజధాని అమరావతిని కూడా శరవేగంతో నిర్మించే ప్లాన్లో తాము ఉన్నామని పేర్కొన్నారు. బూడిద చేసిన ప్రాంతం నుంచే మళ్లీ బంగారు భవిష్యత్తుతో ముందుకు వెళ్లాలన్నారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.